హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాము మనకందరికి ఇష్టమైనది చికెన్ దమ్ బిర్యానీ. స్పైసీ చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఈ దమ్ బిర్యానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మన రెస్టారెంట్ స్టైల్లో. ఫస్ట్ టైం బిర్యానీ చేసుకునే వాళ్ళకైతే నా వీడియో చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేను మీకు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపెడతాను. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దామా? ఫస్ట్ అయితే మనం చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు సరిపోయేంత, సాల్ట్ నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు 2-3 స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి కారపొడి, రెడ్ చిల్లీ పౌడర్ మనం స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ వేసుకుంటున్నాను, కిలో చికెన్ కాబట్టి. దాని తర్వాత మనం వేసుకోవాలి గరం మసాలా, ధనియా పౌడర్ 1 స్పూను, చిన్న స్పూను. నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, మన ఈ మసాలాలు ఉంటాయి కదండి, లవంగ, సాజీరా, అవన్నీ, ఒక ఇలాచి వేసుకున్నాను. తర్వాత ఈ గులాబీ పువ్వులు ఉంటాయి కదా, అది కూడా వేసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, వేసుకున్నాక మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలా బాగా మనం కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుతామో మనకి ముక్కలకి అంత మంచిగా ఉప్పు కారం పట్టుకొని ఆ మసాలా అనేది, ఆ టేస్ట్ అనేది అప్పుడు ముక్కలు తిన్నప్పుడు బాగా వస్తుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది ముందు ఎందుకు వేయొద్దంటే ఉప్పు కారం పట్టదండి ముక్కలకి, కాబట్టి మనం కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత పెరుగు వేసుకొని కొంచెం నిమ్మకాయ రసము, ఒక 2-3 నిమ్మకాయలు తీసుకున్నా నేను. 2-3 నిమ్మకాయలు వేసుకున్నాక బాగా దానికి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ మనం ఆ చికెన్ని అలా వదిలేయాలి. కాసేపు ఒక 1/2 అవర్ వదిలేయండి. దాని తర్వాత మనం కొంచెం కస్తూరి మేతిని వేసుకుందాము. దాని తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము. కొద్దిగా వేసుకుందామండి, మనకి లాస్ట్లో కూడా నెయ్యి అవసరం పడుతుంది. ఇంకా లాస్ట్లో మనం ఇది మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదండి, అది మనం కొద్దిగా వేసుకోవాలి. ఈ ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే ఏంటంటే ఈ ఆయిల్లో ఉన్న, అది మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కాబట్టి చాలా బాగా ఫ్లేవర్ వస్తుందండి. కాబట్టి ఈ ఆయిల్ వేసుకుంటేనే మనకి బాగా టేస్ట్ ఉంటుంది చికెన్లో. కొద్దిగా ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటే, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. బాగా కలిపేసి పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము రైస్ వండటానికి మనము వాటర్ వేసుకోవాలి గిన్నెలో. వాటర్ ఎంత అంటే 1 గ్లాసు రైస్కి మనము 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం వేడి అయ్యాక మన బిర్యానీ మసాలా అంతా వేసుకొని
కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మనం ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకుందాము. ఒక 2-3 స్పూన్స్ వేసుకొని మంచిగా మరగబెడదాం. బాగా మరిగినాక చూడండి ఎలా ఇట్లా బాయిల్ అవుతూ ఉంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అనేది బాగా వదులుతుంది అన్నట్టు. అంతా వాటర్ బాయిల్ అయినాక మంచిగా మనము బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా 1 అవర్ ముందే, ఆ రైస్ని అనేది మనము వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలిపి కాసేపు వదిలేద్దాం, ఉడకనిద్దాం. రైస్ అనేది మనకి ఒక 70% వరకే ఉడకనియాలండి. మొత్తం మనము రైస్ అంతా ఉడకపెట్టొద్దు. ఒక 70% అంతే మనకి ఉడకాలి అన్నము. ఒక 50% ఉడికినాక నేనైతే రైస్ పక్కకి స్టవ్లో పెట్టి చికెన్ని కూడా మనం కొంచెం కాసేపు హై ఫ్లేమ్లో కాసేపు ఉడకనిద్దాం. చికెన్ని కూడా అలా పెడితే ఏంటంటే మనకి చికెన్ ముక్కలకి బాగా మసాలా పట్టి చాలా బాగుంటుందండి. అలా పెడితే డైరెక్ట్గా పచ్చిలోనే మనము రైస్ వేసామనుకోండి మసాలా అంతగా పట్టదు. అందుకే ఒక 5 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో చికెన్ని ఉడకనిద్దాము. ఆ లోపల మనకి ఈ రైస్ అనేది ఒక 70% మనకి అవుతుంది. కాబట్టి చూడండి, నేను ఇప్పుడు 70% నాకైతే రైస్ ఉడికిందండి. నేను ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్ స్టవ్ని ఈ రైస్ని 70% ఉడికిన రైస్ని నేనైతే చికెన్లో వేసుకుంటున్నాను. వాటర్ రాకుండా బాగా మనం రైస్ని తీసి వేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా రైస్ తీసి మనం వేసుకోవాలి. వేసుకున్నాక మనము కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి. ఈ నెయ్యి మిడిల్లో వేస్తే ఏంటంటే చాలా బాగుంటుందండి. మనం చాలామంది పైన వేసుకుంటారు, కానీ మనకి మిడిల్ రైస్కి ఆ ఫ్లేవర్ అనేది రాదు. అందుకే నేను మిడిల్లో కూడా నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కూడా వేసి చూడండి. దాని తర్వాత మళ్ళీ నాకు ఈ రైస్ అనేది నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ అంతా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న రైస్ని మనం అంతా వేసుకున్నాక కొద్దిగా మనం రైస్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అనేది ఒక 2-3 గ్లాసెస్, చిన్న మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో వేసుకుంటే ఏంటంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఇంకా మనకి చికెన్ కూడా చాలా బాగా జ్యూసీగా ముక్కలు చాలా బాగుంటుంది. లాస్ట్లో మనము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని నెక్స్ట్ నెయ్యి కూడా వేసుకొని, ఇంకా నెయ్యి బాగా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనము బాగా దీన్ని బిర్యానీ దమ్ ఇచ్చేద్దాం, మూత పెట్టేద్దాము. కొద్దిగా మీరు ఫుడ్ కలర్ వేసుకోండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా అంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఆ రైస్ మనకి తీసేటప్పుడు ఆ కలర్ ఫుల్గా ఉంటుంది కదండి, అది చాలా బాగా అనిపిస్తుంది. అందుకే కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇక మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేయండి. నేనైతే ఈ హాట్ వాటరే పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం పెనం పెట్టుకుందాము. పెనం పెట్టుకుంటే ఏంటంటే మనకి కింద అడుగు అంటకుండా ఉంటుందండి. పెనం పెడితే చాలా బాగా చికెన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతుంది. పెనం పెట్టేసినాక మనం హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత
మీ సిమ్లో పెట్టుకోవచ్చు మనము. ఇక చూడండి, నా బిర్యానీ అయితే ఒక 15 మినిట్స్లోనే 15 మినిట్స్ పెట్టుకున్నామండి పెనం పెట్టాక. చూడండి, 15 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, స్పైసీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా ఉడికిందో రైస్, పుల్లలు పుల్లలుగా. వావ్, ఇలా మనము ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు ఇంట్లోనే, రెస్టారెంట్ స్టైల్లో. మీరు ఈ దమ్ బిర్యానీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కుదిరిందో బిర్యానీ, జ్యూసీగా, స్పైసీగా, చాలా బాగా ఉందండి. మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో టేస్ట్ చేసి నాతో షేర్ చేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా మనము ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అది కూడా మన రెస్టారెంట్ స్టైల్లోనే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.